వాళ్ళందరూ కూడా టీవీ చూసే అలవాటు ఉంది, సినిమాలు అప్పుడప్పుడు టీవీలో చూసే అలవాటు ఉంది, డైలాగులు విన్న అలవాటు ఉంది. చిన్న డైలాగ్ ఒకటి చెప్తాను, అది ఎక్కడదో ఏ సినిమాలో చెప్పాలి. ఇదేంటండి వాక్యం ఏం మాట్లాడినంటారా? ప్లాన్ బి, సినిమా జ్ఞానం కదండి. ప్లాన్ బి అనే మాట ఏ సినిమాలో వాడబడింది? ప్లాన్ బి, ప్లాన్ బి. దీనికి బైబిల్కి సంబంధం ఉందండి. ప్లాన్ బి, ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బి అమలు చేయాలి. నేను చూసానండి ఆ సినిమా, అందుకే చెప్తున్నా. హీరో పేరు చెప్తా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. చెప్పండి. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు ఆ సినిమాలో. వాడు రెండో కొడుకు, మొదటి కొడుకుని చంపేస్తే రెండో కొడుకుని ప్లాన్ బిగా బయటికి తీసుకొస్తారు. అప్పటి వరకు వర్కర్గా ఉంటాడు. చెప్పట్లేదు ఎవరి సినిమా? అజ్ఞాతవాసి. అంటే మీ చేత ఎందుకు చెప్పించానంటే కాసేపు ఆలోచిస్తారని. అజ్ఞాతవాసిలో ఉన్న కంటెంట్ ఏంటంటే, సినిమా హిట్ అవ్వాల, సినిమా పోయింది, కానీ నెంబర్ 1 పాయింట్ ఉంది ఆ సినిమాలో, కానీ సినిమా పోయింది. ప్లాన్ బి అనేది ఎవరిదంటే దేవుడిదండి. ప్లాన్ ఏ ఆదాముని అవనే చేశాడు, పొట్టు తెంపిస్తారు. ప్లాన్ బి అమలు చేశాడు. ప్లాన్ బి ఎవరు? యేసుక్రీస్తు. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి. మన జీవితంలో కూడా మనం ప్లాన్ ఏ మీద కూర్చుంటాం. నేను అనుకున్నదే జరగాలి, అంతే. ప్లాన్ బి ఉండదు. ఇక ప్లాన్ బి అనేది మనం అసలు ఒప్పుకోం. ఎందుకనంటారు? అలా మన మైండ్ని ఫిక్స్ చేస్తాం. ఒక ఉదాహరణకి సొలొమోన్ ప్లాన్ ఏ, సొలొమోను ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ బి ఎవరిని పెట్టాడు చెప్పండి? సొలొమోన్ తర్వాత రాజు ఎవరండి? సొలొమోన్ సౌలు ప్లాన్ ఏ. మొదటి రాజు సౌలు కదా. సౌలు ప్లాన్ ఏ. ప్లాన్ బి దావీదు ఫెయిల్ అయ్యాడు. తర్వాత ప్లాన్ అదే మందిరం కట్టడం, నువ్వు నీకు అర్హత లేదన్నాడు కదా దేవుడు. ప్లాన్ సి. దేవుడి దగ్గర ఏముంటాయంటే ప్లాన్ ఏ టు జెడ్ ఉంటాయి. మన సినిమాల్లో ఏ టు ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి మాత్రమే ఉంటాయి. దేవుడి దగ్గర ఇప్పుడు న్యాయాధిపతులు ఉన్నారు. మొదటి న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతులు ఉన్నారు కదా. అదే మొదటి న్యాయాధిపతి, తర్వాత రెండో న్యాయాధిపతి, తర్వాత మూడో న్యాయాధిపతి, తర్వాత ఎంతమంది ఎందుకంటారు? ఒకరు చాలరా? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్రవక్తలు ఉన్నారు. ఓ ప్రవక్త తర్వాత ఇంకో ప్రవక్త, ఇంకో ప్రవక్త తర్వాత ఇంకో ప్రవక్త. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, మన జీవితంలో కూడా ఏముండాలంటే ప్లాన్ ఏ టు ప్లాన్ జెడ్ ఉండాలి. అది కాకపోతే ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే దాని మీదే కూర్చుంటే ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అంతేనండి. ప్లాన్ ఏముండాలి మనకి కూడా? పరిస్థితులు ఎప్పుడు కూడా, మొదటి న్యాయాధిపతి వచ్చినాయి, పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండవు. కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు కాదు, ఉండవు అంతే. ఎందుకంటే బ్రతుకు బండికి సుఖదుఖాలు చక్రాలని బైబిల్ చెప్తుంది కాబట్టి కొంతకాలం కష్టము ఉంటుంది, కొంతకాలం సుఖం ఉంటుంది. కష్టము శాశ్వత కాలం ఉండదు, సుఖం కూడా శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడు కష్టంలో ఉన్నాం అనుకోండి, మన బతుకు బండిలో భవిష్యత్తులో ఏం రాబోతుందంటే మనకి మనం నమ్మలేని సుఖం రాబోతుంది. ఆ సుఖంలో మనకి ఏం గుర్తుండాలి అంటే ఈ కష్టం గుర్తుండాలి. ఈ సుఖం రావడానికి ముందు నుంచి చాలా కష్టం, భవిష్యత్తులో నాకు ఇలాంటి కష్టం మళ్ళీ రాబోతుంది. మళ్ళీ ఆ కష్టంలో ఏం ఆలోచించుకోవాలంటే మళ్ళీ సుఖం రాబోతుంది. ఇదే ఈ జీవితం. అన్ని పరిస్థితులు ఎలా ఉండవు, ఒకేలా ఉండవు. పరిస్థితులు తగ్గట్టుగా మనం మారిపోవాలి. అదేంటి? ఇప్పుడు పరిస్థితులు ఎవరు పాఠాలు చెప్పడానికి రాలా. నేను చెప్పను, నా టైం టేబుల్లో లేదని కూర్చున్నాను అనుకోండి, చర్చ ఎలా జరిగింది చెప్పండి? మీ ఇద్దరిని కాదు, నేను మామూలుగా చెప్తున్నా. ఉదాహరణకి ప్లాన్ ఏ టైం టేబుల్ ఇచ్చాం. ప్లాన్ బి నేను ఒక 100 పాఠాల వరకు రాసేసి ఇంట్లో రెడీగా ఉంచుకుంటానండి. పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి,
పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి, నైట్ క్లాసులు అవి ఉన్నాయి, అంతకు మించిన పాఠాలు కూడా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దవాళ్ళు చర్చేవాడా చక్కగా ఎన్ని పాఠాలని చెప్పి మీకు తెలుసా, టైం టేబుల్ నా పాఠాలు ఉండవు తెలుసుగా మీకు. ఎందుకని ఇలా ఎవరైనా మిస్ అయినప్పుడు చక్కగా చెప్పుకుంటూ ఉంటా. పరిస్థితులు ఎలా ఉంటాయండి? మనకు తగ్గినట్లుగా అప్పుడప్పుడు ఉండవు. అప్పుడు మనం మారాలి తప్పితే పరిస్థితి మారదు. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉండవు. అనుకున్నట్లుగా లేవని పరిస్థితులు మార్చేద్దామని ప్రయత్నించామనుకోండి, అవ్వదు. అసలు మన వల్ల అవ్వదు పరిస్థితులు మార్చడం. సూర్యుడిని 2 రోజులు కూడా ఆపలేం, ఇంకా పరిస్థితులు ఎక్కడ ఆపుతాం? ఒకరోజు కూడా ఆపలేం. పరిస్థితులకు తగ్గట్టుగా ఏమవ్వాలి? మనం మారిపోవాలి. అప్పుడే జీవితం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. లేదయ్యా పరిస్థితులు తగ్గట్టుగా నేను మారన్న, పరిస్థితులనే మార్చేస్తానని కూర్చుంటే నువ్వు మారు, అయ్యి మారు, జీవితం అయిపోతుంది. దాన్ని ఏమంటారు? పరిస్థితులు మార్చడాన్ని ఇంకో మాట ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. ప్లాన్ బి ఏం చేశానంటే వచ్చిన తర్వాత కోటిశ్రీ పాఠం చెప్తావా, ప్రసాదు ఏమైనా చెప్తావా, నాగలక్ష్మి ఏమైనా అంటే వీళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర ఏమైనా గొప్పని రాసుకుని వచ్చారో అవకాశం ఉందా అని అడిగి, రాజేష్ని కూడా అడిగా. అంటే చెప్పలేదని మిమ్మల్ని ఏమంటలేదు నేను. ప్లాన్ బి అంటే నాకు కొంచెం సాయం అవుతారు కదా. ప్లాన్ సి 3 పాఠాలు కూడా నేనే చెప్పేస్తాను. అలాగే మన పరిస్థితులు తగ్గట్టుగా ఏమవ్వాలి? మనము మారాలి, పరిస్థితులు మారవు. ఓకేనా? మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రారంటే దేవుడు గుర్తుకు రాడు. పరిస్థితులు ఎప్పుడైతే తారుమారవుతాయి వెంటనే మనకి ఎవరు గుర్తుకొస్తారంటే నాకైనా మీకైనా ఎవరికైనా దేవుడు గుర్తుకొస్తాడు. మనకి దేవుడు ఎప్పుడు గుర్తుండాలంటే పరిస్థితులు మారినా మారకపోయినా ఎప్పుడు కూడా దేవుడు మనకి గుర్తుండాలి. దేవుని దగ్గర ఏమున్నాయండి? అన్ని A to Z అండి. మనం కూడా అనుకున్నది జరగనప్పుడు ప్లాన్ బి, అది కూడా జరగనప్పుడు సి. ఎన్ని ఉన్నాయి మనకి? Z వరకు ఉన్నాయి. మనం ఆ ప్లాన్ ఏ మీద కూర్చున్నాం అనుకోండి, జరిగిద్దండి? జరగదు. పరిస్థితులను కూడా మనం మార్చలేం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పరిస్థితులకు తగ్గట్లుగా మనం మారితే జీవితం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. పరిస్థితులనే మార్చేద్దామని కూర్చుంటే అది అసంభవం. కాబట్టి దేవుడి దగ్గర ప్లాన్ ఏ నుంచి ప్లాన్ Z వరకు ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు కూడా ఏముండాలంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే అది. ఇంటి దగ్గర కూరగాయలు ఏమి లేవు, ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా ఇంట్లో కూరగాయలు ఏమి లేవండి, కూర కట్టండి అంటారా? ప్లాన్ యా, వెరీ గుడ్. ప్లాన్ బి ఉప్పు మీదకి వెళ్తుంది, ఉప్పులు కూడా లేవండి. అదిగో ప్లాన్ సి, చింతపండు ఉంటే చింతపండు చారు చేసుకోవచ్చు, కందిపప్పు ఉంటే కందిపప్పు వండుకోవచ్చు, మజ్జిగ ఉంటే మజ్జిగ చారు. ఇప్పుడు చెప్పిన ఎన్ని లేవు, ఇంకా ఏం చేస్తారు చెప్పండి? ఉప్మా చేసుకుని 3 పూటలు తింటదంట ఆవిడ. ప్లాన్ డి, ఉప్మా రవ్వకూడలేదు. ఇంకోటి ఏం చెప్పండి? ఇక కోడిగుడ్డుని అట్టేసి తినేస్తుందండి. అంటే ఎన్ని ఉన్నాయి? మరి మన జీవితానికి కూడా ఎందుకు ఉండవండి? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ ప్లాన్ ఏ మీదే కూర్చుంటున్నాం అంతే. అవి ఏమీ లేకపోతే హోటల్కి ఫోన్ చేసి రప్పించుకుంటారంట. అంటే ప్లాన్ ఏ నుంచి Z వరకు మనం చేసే ప్రతి దాంట్లో అమలు చేస్తాం. బావగారు ఈరోజు ఊడిపండి, కూలోళ్ళు ఎగ్గొట్టేశారు, మీరు కూడా ఎగ్గొట్టేసి ఇంటి దగ్గర కూర్చుంటారు. అక్క నువ్వు వెళ్ళి ఊడ్చినట్టు ఊడ్చొస్తారా? ఇద్దరు మనిషి ఎంతో కొంత ఊడ్చొస్తారు, ప్లాన్ బి అమలు చేస్తారు, మిగిలిన రేపు వచ్చి అడ్డు ఊడ్చుకుంటారు. అంతేనా? మీ ఇద్దరు కూడా మానేసి ఇంటి దగ్గర కూర్చుంటారా? అంతే. అలాగే పరిస్థితులు మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండవు. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. ఉండనప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్లుగా మనం మారిపోతే మన జీవితం క్షేమకరంగా ఉంటుంది. అలా మారి దేవుని వాక్య ప్రకారం జీవిస్తారని కోరుకుంటున్నాను. ప్రసాద్ ఒకసారి ఆహ్వానం చేయి.